బ్లాకీ తన కంప్యూటర్లో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఒక స్త్రీ కత్తి పట్టుకుని అతని వైపు వేగంగా వచ్చింది. ఆమె స్పష్టంగా అతన్ని వెంబడిస్తోంది. బ్లాకీ భయంతో అరిచాడు, "నువ్వు నాకు తెలీదు. నువ్వు ఎవరు?" ఆమె అతన్ని చాలాసేపు వెంబడించిన తర్వాత తప్పు వ్యక్తిని వెంబడిస్తున్నానని గ్రహించింది. కాని ఇప్పుడు బ్లాకీని తనతో వెళ్లమని బలవంతం చేసింది. ఆమె డిర్క్ జెంటర్ అనే వ్యక్తి కోసం వెతుకుతోంది. దారిలో వారు ఒక పెట్రోల్ బంక్కు ఆగారు. కాని అక్కడి యజమాని ఇప్పటికే చనిపోయాడు. ఆ స్త్రీ చల్లగా ఏదో తినడానికి తీసుకుంది. బ్లాకీ ఆశ్చర్యంగా అడిగాడు, "నువ్వే అతన్ని చంపావా?" ఆమె సాధారణంగా సమాధానమిచ్చింది, "నేను ఒక హంతకురాలిని. ఇదే నా పని." గందరగోళంలో బ్లాకీ అడిగాడు, "నిన్ను ఎవరైనా హైర్ చేశారా?" ఆమె వివరించింది, "నేను ఒక హోలిస్టిక్ హంతకురాలిని. నేను మృత్యువు దూత. నా చేతుల ద్వారా చనిపోయే వాళ్లందరూ చెడ్డవాళ్లే." కాని బ్లాకీకి అది సాధారణ హత్యలాగానే కనిపించింది. మార్గంలో సగం దూరం వచ్చేసరికి వాళ్ల కారు పనిచేయడం మానేసింది. ఆ స్త్రీ ప్రశాంతంగా సమాధానమిచ్చింది, "ఈ కారు ఆగాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆగింది. సరైన సమయం వచ్చినప్పుడు మళ్లీ పనిచేస్తుంది." అప్పుడు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చిన వ్యక్తి వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ రాత్రి బ్లాకీ ఆ వ్యక్తిని, "పరిగెత్తు, ఇక్కడ నుంచి పారిపో" అని హెచ్చరించాడు. కాని ఆ వ్యక్తి నిజంగా ఒక హంతకుడు. అతను దగ్గరలోనే ఉన్న ఒక యువ జంటను హత్య చేశాడు. భయంతో బ్లాకీ ఆ స్త్రీని అడిగాడు, "నువ్వు ఇప్పుడే అతన్ని చంపుతావా?" ఆమె అంగీకరించింది. ఆ రాక్షసుడు తన తుపాకీ ఎత్తాడు, కాని అది జామ్ అయిపోయింది. బ్లాకీ ఆశ్చర్యంగా అడిగాడు, "నువ్వు గుళ్లను తప్పించుకోగలవా?" ఆమె ప్రశాంతంగా సమాధానమిచ్చింది, "నేను తప్పించుకోను. నాకు గాయం కాకుండా ఉండే విధంగా విశ్వం చూస్తుంది." బ్లాకీ నమ్మలేదు. కాబట్టి ఆ స్త్రీ తన చర్యలతో నిరూపించింది.